వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి హాజరై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపం నుండి భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నియోజకవర్గం నలుమూల నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో మండల కేంద్రం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో 6 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, వివిధ హోదాలలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోయింది, మీరు 6 కొట్టొద్దండి, కనీసం 1 రన్ చేయండి చాలు. మేము పాల్గొంటున్నాం. ఇక్కడికి చేసిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు దేవిరెడ్డి పద్మజారెడ్డి, తంబలపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు. ఈరోజు జూన్ 4th మీకు అదేదో పెద్ద గొప్ప సాధించిన దినం కావచ్చు, మాకు మాత్రం వెన్నుపోటు దినం. మహిళలకి భారీ ఎత్తున మోసం చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆయనేమో నేను సేఫ్ డ్రైవర్ అంటాడు, ఫ్రీ బస్ అంటాడు, ఫ్రీ సిలిండర్ అంటారు, పిల్లల్ని 10 మందిని కనండి నేను ఇస్తా అంటారు. కనిండే పిల్లలకే లేదయ్యా మీరు. అట్లనే మీరు ఏం చెప్తున్నారంటే అమ్మఒడి ఇవ్వలేదు, జగనన్న నవరత్నాలు ఇస్తూ మళ్ళీ మేము కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు కదా, సూపర్ 0 మీరు. ఎవరైనా ఇంకొక ఆయన అన్నాడు 35,000 మంది ఆడపిల్లల్ని కనపడకుండా పోయారు రాష్ట్రంలో, వెతికి తెస్తానని. పిఠాపురం పీఠాధిపతి ఎక్కడున్నా కూడా మీరు మా తమ్మలపల్లి నియోజకవర్గం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. అట్లనే మా ద్వారకన్న గారి నాయకత్వంలో మేము ఈరోజు భారీ ఎత్తున ఇది నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాస్తవంగా ఎండుపోటు ఉండే దినం అనేది పక్కా పెడితే ఈరోజు మళ్ళా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికి కూడా మళ్ళొక్కసారి తమ్మలపల్లి అంటే ఏంది అనేది ఈరోజు చూపించారంటే ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున అందరికి కూడా ప్రతి పేరు మనకి ఇచ్చేటివి ఏం లేవు, ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అట్లని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏంది అనేది ఈరోజు అక్కడి నుంచి కూడా నేను 2 గంటల పైన మొలకల్చూరు ఇక్కడికి వచ్చి 2 గంటల పైన పట్టిందంటే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కూడా సహకారము, అందరం కూడా కింద మీద పడుకుంటూ వచ్చామంటే ఎంత ఇది ఉందో వ్యతిరేకత ప్రభుత్వం మీద అనేది తెలుస్తూ ఉంది. మనం ఏదో అనుకుంటూ ఉన్నాం రెడ్ బుక్ అని. వాస్తవానికి ఆయన గుర్తుండవు, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి గుర్తుండవు. కాబట్టి రెడ్ బుక్లో రాసుకొని ఏదో మాట్లాడుతూ ఉంటారు, రెడ్ బుక్లో రాసుకుని చెప్తూ ఉంటారు. రెడ్ బుక్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మనోళ్ళు ఎవరు అంత భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగా అందరూ కూడా ఆఫీసర్లు కూడా మీరు సహకరిస్తూ ఉన్నారు, అందరితో బాగున్నారు. మనం అట్లే కొనసాగించాలా. ఏదైనా సరే మంచైనా చెడ్డైనా ఏమొచ్చినా కానీ నన్ను ఆ రోజు ఆశీర్వదించిన నేను ఎవరో తెలకన్నా ఎవరికి వచ్చిన రోజు 9 ఏళ్ళ పైన అయింది. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మీ సొంత అన్నదమ్ముడు కానీ నన్ను చూసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు అన్ని పనులు పోగొట్టుకొని ఇంతమంది వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా తోసుకుంటా పడిపోతాయి అనేది ఒక జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కనిపించేటట్టు చూపించిన దానికి అందరికి కూడా చాలా బాగా గొప్పగా చెప్పాల్సిన రోజు ఇది. చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇక్కడున్న మనం కాకపోయినా వేరే నాయకులకు కూడా, కూటమి ప్రభుత్వం కూడా అందరూ కూడా ఆలోచించాలా. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఎక్కడ వెళ్ళిపోయింది, అంద్రేనవా ఏమైపోయింది, ముదివేడి ప్రాజెక్ట్ ఏమైంది, సబ్స్టేషన్లు వచ్చినవి 6 సబ్స్టేషన్లు క్యాన్సిల్ చేసి కుప్పం తీసిపోయింది మీరు కాదా? ఇవన్నీ మీరు మాట్లాడరా?
చెప్పరా? మీకు లేదా బాధ్యత? ఇన్ని ప్రాజెక్ట్ ఎవరైతే దొంగగా ఎమ్మెల్యే అయిపోయినారు అదే అని చెప్తున్నారు, వాళ్ళు అడగచ్చు కదా. లాస్ట్ కాలువకు తోలుకొని ఇసుక కూడా తీసుకుని అమ్ముకునే నాయకులు కూడా ఇదే ఊర్లో ఉన్నారు. న్యాయమా అది? మీరు తేగలుగుతారా? 4 ప్రాజెక్టులు తేగలుగుతారా? చేయగలుగుతారా? అందరికీ తెలుసు ఫ్లోరైడ్తో ప్రాబ్లం ఉందని. 2450 కోట్లతో జగన్మోహన్ ఇచ్చిన ప్రాజెక్టు కూడా ఆపించిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరికీ ఉంది. ముదివేడి ప్రాజెక్టు అయితే 3 మండలాలు సస్యశ్యామలం అవుతుంది. కాకూడదు, ముదివేడి కూడా జరగకూడదు. ఏది కానీ ఎక్కడేసింది అక్కడ ఉంటేనే వాళ్ళకి అన్నీ కూడా ఉంటాయి. 3 ఇంతలు ఎడం చేసి 5000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈరోజు సిమెంట్తో గిర్రలు పోసి కాలయాపన చేస్తున్నారంటే రేపు పొద్దున్న మా తమ్మలపల్లి ఏం కావాలా? ఎట్లా కావాలా? 6 టీఎంసీ నీళ్లు గడికోట నుంచి జగన్మోహన్ గారికి ఇస్తే ఆ ప్రాజెక్టు కూడా ఆపినారు. ఇదే ఊర్లో ఏడే చేసినాం, మొలకొజరు కానించి ఈడు దాకా ఆ ప్రాజెక్టు కూడా ఆపిన ఘనత మీ ప్రభుత్వంది కాదా? మీ తెలుగుదేశం నాయకులది కాదా? అది కూడా మీరు అడగలేరా? అడగరు. మా పని కావాలి, మాకు ఏం కావాలో అవి కూడా అడగరు. అన్నీ కూడా చూస్తూ ఉన్నారు జనాలు. అందుకే ఇంతమంది 10 మంది వచ్చి మాకు జరిగిన అన్యాయం చూడండి అని చెప్పి ఇంతమందికి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇదొక్కసారి తమ్మలపల్లి ఏ రేంజ్కి పోయిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు అనే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, అందరికి కూడా తెలిసేటట్టు అందరు ప్రజలు, తమ్మలపల్లి ప్రజలు అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత కష్టపడిన మీకు అందరికి కూడా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనాలు దిగేసి పోదాం ఫాస్ట్ గా నడవచ్చు